వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై వచ్చిన తాజా ఫ్రీ పోల్ సర్వే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రముఖ ఆన్లైన్ మీడియా ఛానల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం పట్టణ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వే అంచనాల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దూకుడు ప్రచారం తెలంగాణ ప్రజలపై గట్టి ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. దీని ఫలితంగా కాంగ్రెస్ వైపు స్పష్టమైన ముగ్గు కనిపిస్తుందని ఈ సర్వే పేర్కొంది. మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని సర్వే చెబుతోంది. అయితే నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పరిస్థితి హంగుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సర్వేలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రీ పోల్ సర్వే ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా. కరీంనగర్ లో ఫలితం హంగుగా ఉంటే గతంలో మేయర్ పదవిని దక్కించుకున్న బీఆర్ఎస్ మళ్లీ అదే పదవిని నిలుపుకునే అవకాశం ఉన్నట్లు సర్వే సూచిస్తుంది. అలాగే బండి సంజయ్ ప్రచారం బీజేపీకి కొంతమేర ఉపయోగపడే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఇక బీఆర్ఎస్ పై కార్పొరేటర్ల స్థాయిలో అవినీతి ఆరోపణలు, అభివృద్ధి నిర్లక్ష్యం ఆరోపణలు పెరుగుతున్నాయని సర్వే చెబుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సభ్యుల మధ్య సమన్వయ లోపమే ప్రధాన బలహీనతగా గుర్తించబడింది. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే చెబుతుంది. స్థానిక నేత ఎన్పి వెంకటేష్ కు ఉన్న సానుభూతి, ఆయన కుమార్తె నేహాశ్రీ పోటీ చేయడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా మారింది. అలాగే స్థానికంగా ముదిరాజ్ వర్గం మద్దతు కేడర్ బలంగా కీలకంగా ఉండొచ్చని అంచనా. నిజామాబాద్లో ప్రస్తుతం పరిస్థితి హంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు సర్వే తెలిపింది. ఎంఐఎం మద్దతు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కు ప్లస్ గా మారవచ్చని అంచనా. బీజేపీ ఎంపీ అరవింద్ ప్రభావం కీలకంగా ఉండగా బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. మంచిర్యాలలో మేయర్ పదవిని బీఆర్ఎస్ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాత్ర కాంగ్రెస్ కు కీలకంగా మారింది. ఇక్కడ బీజేపీ అంతర్గత వర్గపోరుతో నష్టపోతుందని సర్వే వెల్లడించింది. రామగుండంలో గతంలో బీఆర్ఎస్ ఏఐఎఫ్పి మద్దతుతో మేయర్ పదవిని దక్కించుకుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని సర్వే తెలిపింది. డాక్టర్ బిఎస్ రావు మేయర్ పదవికి ప్రధాన అభ్యర్థిగా ఉన్నారని అంచనా. పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడ్డ బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని సర్వే హెచ్చరిస్తుంది. సమన్వయ లోపం, ఉత్సాహం లేని ప్రచారం బీఆర్ఎస్ కు తీవ్ర దెబ్బగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనున్నాయని విశ్లేషణ. ప్రాంతీయ పార్టీగా మిత్రపక్షాలు లేకపోవటం, బలమైన నాయకత్వ లోపం బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారుతున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి ఈ సర్వే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. అసలు ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.